కాదు, ఎడం వైపు తిప్పు. కుడి ఎడమైతే పొరపాటు లేదు, ఓడిపోలేదు అన్న గొప్పోడు ఎవడు బ్రదరు? ఎటువైపు వెళ్ళాలో తెలియనాడు. అంటే నువ్వు కూడా చాలా గొప్పోడు అవుతావు బ్రదరు. భలే ఓడివి బ్రదరు. సరే కానీ ఇప్పుడు ఎటు వెళ్ళాలి? కుడివైపు ఎడమవైపా? కుడివైపుకి వద్దు, ఎడం వైపుకి వద్దు, తిన్నగా పోనే. అవును బ్రదరు, నువ్వు హైదరాబాద్ కొత్త? అవును కొత్తే. నీకేనా అభ్యంతరం? అబ్బాబే అలాంటిది ఏం లేదు బ్రదరు. ఓ వచ్చేసాం, ఆ పక్క ఆపుకో. ఆటో కొంటే సరిపోదు, సరిగ్గా తోలటం నేర్చుకోవాలి. ఆ తోలడం వస్తే సరిపోతుందా? సందులు గొంతులు తెలియాలి కదా బ్రదరు. అయినా నువ్వు ఆటో కాదు, ఆల్టో కార్ ఓనర్ అవ్వాల్సినవి. ఆ సంగతి నాకు తెలుసు బ్రదరు, ఆ పైన ఉన్నోడికి తెలియట్లే. ఎరా నందు, అడ్రస్ ఈజీగానే దొరికిందా? ఎంపీ గారికి కలుద్దాం. ఈ రోజు నుంచి జాయిన్ అవుతాను సార్. Try to give your best. All the best, Mr. Thank you, sir. Gopal. థ్యాంక్ యూ సార్. నా సంగతి తెలుసు కదా. ఇదేరా మన క్యాంటీన్. నేను రోడ్ మీదకి ఇడుస్తా. నీ క్యాంటీన్ మళ్ళీ మొదలెట్టిందా బాబోయ్? అమ్మా తల్లి, ఈ రోజు నా కర్మ గాలి, ఈ సమోసా సైజ్ తగ్గింది, దానికే కోట్లో కేసేస్తావా? ఎవరు అమ్మాయి? పద్దు అని పిసినార్ సంఘానికి అధ్యక్షురాలు. ఓ సమోసాలకి ఇంత మోసం చేస్తే ఈ దేశంలో సామాన్యులు ఎలా బతుకుతారు? నేను ఇచ్చిన 5 రూపాయల సమోసా ఈ రోజు 2 ఇంచెస్ తగ్గింది. రోజుకి ఎన్ని సమోసాలు చేస్తావు? 500. అంటే 500 into 2 is equal to 1000 inches. దానికి ఎంత మైదా సేవ్ అయింది, ఎంత పొటాటో కర్రీ సేవ్ అయింది, ఎంత ఆయిల్ సేవ్ అయింది. ఈ విషయం నాకు కూడా తెలియదే. 5 స్టార్ హోటల్ కట్టేద్దామేనా? ఏంది ఈ పైసలతో 5 స్టార్ వాళ్ళు కట్టడమా? బయట 5 స్టార్ చాక్లెట్ కూడా రాదు, బజార్లో ధరలు ఎట్లా మడుతున్నారు? ఏం అవుతున్నారు? We not tolerate this exploitation. అంటే ఏంటిది తెలుగులా? అంటే మేము ఇది సహించాం. ఓకే ఓకే, ఈ రోజు అందరి సమోసాలకి నేను పే చేస్తాను. అన్నెసెసరీ చారిటీయా? అవన్నీ తీసుకోవడానికి ఇక్కడ ఎవరు రెడీగా లేరు. పార్టీ అండి, జాయిన్ అయిన శుభ సందర్భంలో పార్టీ ఇస్తున్నాను. ఇప్పుడే వచ్చాడు, అప్పుడే మొదలు పెట్టాడు. హాయ్ హాయ్ ఐఎమ్ నందు. ఏయ్ హలో, ఫుల్ పేరు చెప్పు. చెక్కలంపాడు వీర వెంకట. సీనియర్స్ దగ్గర చేతులు కట్టుకొని సరిగా నిలబడి సమాధానం చెప్పాలి బాబు. సరే మేడం, ఎంతైనా మీరు సీనియర్స్ కదా. మై నేమ్ ఇస్ చెక్కిలంపాడు వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద శర్వానంద గోపాల్. ఓ చైనా వాళ్ళగా అంత పొడుగు పేరు అవసరమా? హాబీస్ సింగింగ్, పోయిటరీ రైటింగ్, యాక్టింగ్, డాన్సింగ్. ఇలా చెప్పుకుంటూ పోతే మా వాడికి చాలా ఉన్నాయి. ఇప్పుడు చెప్పినవన్నీ ఒకసారి చేసి చూపించు. చూపిరా, మీరు కూడా చూడొచ్చు. సరే, మీరు ఎంత మొమాట పెడుతుంటే తీసుకున్నావు. 5,000 ఇప్పుడు వాపస్ ఇస్తాను. పోయిండేదన్నా. ఇక నువ్వు అయిపోయినావురా.